అందరికి నమస్కారాలు. నా పేరు హరిప్రసాద్ జిడిమెట్ల. నూతనంగా ఏర్పాటైన యువమోర్చా రాష్ట్ర కమిటీలో కార్యదర్శి బాధ్యత వచ్చింది. దీన్ని సహకరించిన జిల్లా రాష్ట్ర నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. అందులో భాగంగా ఈరోజు తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించడానికి మా రాష్ట్ర అధ్యక్షుడు యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే గారి నాయకత్వంలో రావడం జరిగింది. దాంతోపాటు ఈరోజు తెలంగాణ 1969లో కానీ మలిదశ ఉద్యమంలో కానీ 2009లో కానీ ఇచ్చిన తెలంగాణ మళ్ళీ వెనుకకు తీసుకోవడంలో ఎంతోమంది యువకులు బలిదానం ఇచ్చినారు. దాదాపు 1200 మంది పైచులకు యువకులు బలిదానం ఇచ్చారు. వాళ్ళ ఆకాంక్షలు నెరవేరుస్తాం. నిరుద్యోగుల పక్షాన, యువకుల పక్షాన వాళ్ళకి ప్రస్తుత ప్రభుత్వం ఇస్తున్నటువంటి హామీలు నెరవేర్చడం కీలక పాత్ర పోషిస్తామని చెప్పి వారి సాక్షి, అమరవీరుల సాక్షిగా ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది యువమోర్చా అధ్యక్షుడు గణేష్ కుండే గారి నాయకత్వంలో. అందులో భాగంగా ఈరోజు ఒకటే చెప్తున్నాం, యువకులకు కానీ, నిరుద్యోగులకు కానీ, విద్యార్థులకు కానీ మేము ఒకటే విశ్వాసం కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. భారతీయ జనతా యువమోర్చా తెలంగాణ శాఖ పక్షాన మీరు అధైర్యపడకండి. వచ్చే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వమే. నిరుద్యోగులకు ఏవైతే గత ప్రభుత్వం బీఆర్ఎస్లో కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి మిమ్మల్ని ఒక ఓటు బ్యాంక్గా ఉపయోగించుకొని ఓట్లు దండుకున్నాకల్లా మిమ్మల్ని అయితే గాలికి వదిలేసినారో ఆ గాలికి వదిలేయడంతో మీరు నిరుత్సాహంలో ఉన్న పరిస్థితి అది ప్రతి ఒక్క యువమోర్చా కార్యకర్త తెలుసు కాబట్టే మీ బాధను అర్థం చేసుకున్నాం. కాబట్టి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కానీ యువమోర్చా కార్యకర్తలు కానీ యువమోర్చా నాయకులు కానీ అనేక ఉద్యమాలు చేసినారు. అనేక ఉద్యమాలు చేసిన ఫలితంగానే పోయిన కుటుంబ పార్టీ పాలన బీఆర్ఎస్ పొందబెట్టినాము. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి నిరుద్యోగులని అలానే మభ్యపెట్టి మేము ఉద్యోగాలు ఇస్తాం, నిరుద్యోగ వృత్తి ఇస్తాం, యువకులకి స్కూటీలు ఇస్తాము, ఉద్యోగ భరోసా కార్డు ఇస్తాము, విద్యార్థులకు భరోసా కార్డు ఇస్తాం, 10 లక్షల భరోసా కార్డు ఇస్తామని అనేక హామీలు ఇచ్చాను. ఈ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మిమ్మల్ని పరిచే విధంగా మిమ్మల్ని అవిశ్వాసాలకి నెట్టివేసే ప్రయత్నం చేసింది. కాబట్టి మీ పక్షాన ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో కూడా యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మీకు విశ్వాసం కల్పిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ ని పొందబెడతాం, కాంగ్రెస్ ని తరిమి కొడతాం అంటారు కదా. మీ వెనకాల పట్టుకున్న ప్లకార్డ్ మీద రేవంత్ రెడ్డి 4 నిరుద్యోగ వృత్తి ఎక్కడా అని అడుగుతున్నారు. ఎక్కడా అని అంటే ఎప్పుడు ఇస్తారట తెలుసా వాళ్ళు? అంతకంటే ముందే హామీ ఇచ్చినట్టు నరేంద్ర మోదీ స్విస్ బ్యాంకులకి వెళ్ళి నల్లధనాన్ని గుంజుకొచ్చినాక నిరుద్యోగ వృత్తి ఇస్తాం అంటున్నారు. ఏం చెప్తారు వాళ్ళకి? స్విస్ బ్యాంకుల నరేంద్ర మోడీ ఏమన్నారంటే మన దేశంలో ఉన్న ఈ కాంగ్రెస్ నాయకులు ఏవైతే సంపద ప్రజల నుంచి లూటీ చేసినారో ఆ సంపద ఎంత ఉందంటే స్విస్ బ్యాంకులో ఎంత దాచారో దానికి సమానంగా ఉందని చెప్పారు. కానీ స్విస్ బ్యాంకులోని డబ్బులు తెచ్చి ఇక్కడ పంచుతానని అంటే అంత సంపద అక్కడ ఉంది. అది ఇట స్విస్ బ్యాంక్ నుంచి భారతదేశం బ్యాంక్ అకౌంట్లో మీరు అదే మాటలు కొన్ని వక్రీకరించినారు. కాబట్టి మేము చెప్పేది ఏంటంటే నల్లధనం ఎంత ఉందంటే స్విస్ బ్యాంక్లో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క భారతీయ పౌరుడు తమ వ్యక్తిగత ఖాతాలో గణిస్తే అంటే విభజన చేస్తే 2 లక్షలు పడతాయని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అంటే ప్రతి ఒక్క యువకునికి పడితే ప్రతి ఒక్క భారతీయునికి పడతాయని చెప్పి ఆ విధంగా లెక్క చెప్పడం జరిగింది. అంత సొమ్ము అక్కడ ఉంది. అంత సొమ్ము ఈ తెలంగాణ ఈ కాంగ్రెస్ నాయకులు దోచుకున్నారని చెప్పి చెప్పడే ప్రయత్నం చేయడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు మన మిత్రులు అన్నారు. దాంతోపాటు ఇప్పుడు మీరు అంటున్నారు స్విస్ బ్యాంక్లో డబ్బులు తెస్తా అని చెప్పి ఏదో అబద్ధ ప్రచారాన్ని మీరు మా ముంగట తెచ్చినారు. కానీ మేము దానికి ఏం అంటలే. కానీ మేము చెప్తున్నాం, ఈరోజు నరేంద్ర మోడీ గారు వచ్చినాక 2014 తర్వాత జరిగిన అనేక రిఫార్మ్స్ మూలంగా ప్రతి ఒక్క భారతీయుడికి మేము ఏదైతే మీరు అంటున్నారో 2 లక్షల పైచీలకు ప్రతి ఒక్క భారతీయుడికి వస్తుందని దానికంటే రెట్టింపు లాభం చేకూర్చినాం. ఇదివరకు మొబైల్ డేటా మీరు చూసుకుంటే గంట సేపు మొబైల్ డేటా వాడితే మీకు దాదాపు 150 దాకా ఖర్చు అవుతున్న 2014 ముందు. ఈరోజు మీకు అదే 200 పెడితే మీకు 3 నెలల వరకు మొబైల్ డేటా ఉచితంగా వస్తుంది. ఒక గంట సేపుకి పెట్టే ఖర్చు 2014 ముందు, అదే ఖర్చుతో నీకు ఇప్పుడు 3 నెలలు ఉచితంగా మొబైల్ డేటా వస్తుంది. మీరు అంటారు ఈ మొబైల్ డేటా వల్ల ఏం ప్రయోజనం చేకూరిందంటే మీకు ఈరోజు తెలుసు, మీకు 2020లో కానీ 2019 ఆ కాలంలో ఎవరైతే యూపీఎస్సీకి సెలెక్ట్ అయినాడో ఆ అభ్యర్థి రైల్వే స్టేషన్లో హమాలి పని చేసుకుంటూ చెవులో ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటూ సోషల్ మీడియా ద్వారా అంటే యూట్యూబ్ ఛానల్ మీలాంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన ఒక సబ్జెక్ట్ని గ్రహించి ఆయన కేవలం మొబైల్ డేటా ఆధారంగా డైలీ ఆయన చదువుకోవడం జరిగింది. హమాలి మూట పైన మోస్తూనే
చెవులలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని యూట్యూబ్ ద్వారా ఆయన నేర్చుకోవడం జరిగింది. ప్రిలిమ్స్కి యూపీఎస్సికి ప్రిపేర్ అయ్యి ఈరోజు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అవ్వడం జరిగింది. అంటే మొబైల్ డేటా ద్వారా మీకు అంత లబ్ధి చేకూరింది. ఒక సాధారణ కూలీ యువకుడు కూడా ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడంటే ఆయన నరేంద్ర మోడీ గారు తెచ్చిన రిఫార్మ్స్ ద్వారానే. ఆ లబ్ధి దీనికంటే ఎక్కువ లబ్ధి అయితే డబ్బులు వెలగట్టలేము కదా. ఆ కూలీకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయి ఉద్యోగం వచ్చింది. ఆయన జీవితమే అలా కుటుంబమే మార్చగలిగింది. 10 మందికి ఇన్స్పిరేషన్ స్థాయికి ఎదిగింది కదా. దాంతోపాటు మీరు ఎన్నో అంటున్నారు. వాళ్ళు చెప్పిన డబ్బుతో పోల్చితే మీరు 2014 ముందు నేషనల్ హైవేస్ ఉంటుండే ఈ దేశంలో. ఈరోజు నేషనల్ హైవేస్ ఏ విధంగా ఉన్నది. ఈరోజు నువ్వు వరంగల్కి పోవాలంటే తెలంగాణ హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ కానీ ఇటు ఖమ్మం గోల కానీ కేవలం 3 గంటలు ఈరోజు ప్రయాణం. ఎందుకు ఆ ప్రయాణం ఏంటంటే మీకు పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఒక అంతర్జాతీయ స్థాయి రోడ్లు నిర్మాణం ఉంది కాబట్టి ఈరోజు మా ఆదిలాబాద్కి కానీ లేకపోతే ఇటు దక్షిణాన ఖమ్మంకి కానీ అటు వెస్ట్ సైడ్ ఉన్న మహబూబ్నగర్ కానీ పోగలుగుతాం. అంటే దీనివల్ల బీజేపీ యువ మోర్చా నాయకత్వం మొత్తానికి ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళ? ఎవరికి బీజేపీ నాయకత్వం మొత్తానికి యువ మోర్చా నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ సెక్రటరీగా ఏం చెప్పదలుచుకున్నారు? వారికి చెప్పాలా, యువకులకు చెప్పాలా? వారికి చెప్పండి. మీ బీజేపీ నాయకులకి ఎట్లా పని చేయమంటారు వాళ్ళ నాయకులకి కార్యకర్తలు? ఎందుకంటే ఎక్కడ కూడా ఈ ఉద్యమాలు జరగడం మీ ప్రాధాన్యత లేదా మీ ప్రస్తావన చాలా తక్కువగా ఉందని చెప్పేసి ఒక వాదన ఉన్నది. ఏదో యువ మోర్చదా అన్న? యువ మోర్చా మీరు మిగతా పార్టీలతో పోలిస్తే మిగతా పార్టీలకి పెయిడ్ వర్కర్లు ఉన్నారు. ఆ పార్టీలు ఇదివరకు అధికారం ఉన్నది కాబట్టి వాళ్ళు డబ్బులు ఇచ్చి సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటారు. మీరు ఒకటి గమనిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీకి చెందిన యువ విభాగం కానీ ఇంతవరకు వాళ్ళ మీద ఎన్ని కేసులు బుక్ అయినాయి? 2014 తర్వాత 2014 తర్వాత అంతకంటే ఎక్కువ కేసులు మా యువమోర్చా నాయకుల మీద అయినాయి. అది మీకు గుర్తించాలి. అది మీ TV9లో యూట్యూబ్లో అన్నింటిలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చింది. ఇదివరకు భానుప్రకాష్ గారు ఉండే వారి మీద ఎన్ని కేసులు బుక్ అయినాయి 2014 తర్వాత. 2014 ముందు అంటే ఉద్యమం సమయం ఉండే. 2014 తర్వాత మన రాష్ట్రంలో యువకులకి స్వేచ్ఛ లేదు, రాజ్యాంగ హక్కులు లేవంటే కేవలం 2014 తర్వాత టీఆర్ఎస్ హయాంలో, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ హయాంలో మీకు తెలిసిపోతుంది. ఎక్కువ కేసులు భరించిన ఎవరంటే యువమోర్చా నాయకులే. 6 సార్లు జైలుకు పోయినారు యువమోర్చా నాయకులు. 6 సార్లు. ఇది ఏ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం కానీ బీఆర్ఎస్ యువజన విభాగం కానీ ఏ యువ నాయకులు అన్ని కేసులు లేవు. కేవలం భారతీయ జనతా యువమోర్చా నాయకుల మీదనే ఉన్నాయి. అంటే అర్థం చేసుకొని మేము గ్రౌండ్ లెవెల్ ఎంతో కొట్లాడుతున్నాము. వారికంటే అధికారంలో ఇప్పుడు కాంగ్రెస్ 70 సంవత్సరాలు పవర్లు ఉండే, బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పవర్లు ఉండే. వాళ్ళతో డబ్బులు ఉంటాయి, వాళ్ళు చూపెట్టుకోగలుగుతారు. మా డబ్బులు లేవు కానీ మేము ప్రజల గురించి గ్రౌండ్లో కొట్లాడుతున్నాం కాబట్టి మా అన్ని కేసులు ఉన్నాయి. 6 సార్లు జైలుకి వెళ్ళడం జరిగింది. 43 రోజులు జైలుకి వెళ్ళడం జరిగింది. గుర్రంపోడి విషయంలో కూడా యువమోర్చనే కీలక పాత్ర పోషించారు కాబట్టి 43 రోజులు జైలు వేయడం జరిగింది. ఇది మీకు గుర్తించాలని ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు కానీ యూట్యూబ్ యాజమాన్యం కానీ గుర్తు చేస్తా ఉన్నా. యువమోర్చా నుంచి ఒకటే విశ్వాసం ఇస్తా ఉన్నాం ప్రజలకి, యువకులకి. మీ పక్షాన భారతీయ జనతా యువమోర్చా పోరాడుతూ ఉంటుంది. విద్యార్థుల పక్ష కానీ, నిరుద్యోగ యువకుల పక్ష కానీ, యువకుల పక్షాన కానీ మీకు ఇచ్చిన హామీలు ఏవైతే కుటుంబ పార్టీలు మీకు ఏదైతే కళ్ళబోలి హామీలు ఇచ్చినా హామీలు నెరవేర్చడంలో యువమోర్చా కీలక పాత్ర పోషిస్తాయని ఈ సందర్భంగా తెలుపుతూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి జై.